వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూల్లో పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సమన్వయకర్త వేణు ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద అగ్రవర్ణ పెత్తందారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నేతలు నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలదే భవిష్యత్తు అని చెప్పుకుంటూ బీసీలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. జంతు ప్రాణాలు పోతే స్పందించే సినీ నటులు పసిపాప ప్రాణాలు పోయినా స్పందించలేకపోయారన్నారు. కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుండి చలో నాగర్ కర్నూలు పిలుపునిస్తామని తెలిపారు. ఉమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటన అది చాలా ఘోరమైనటువంటి ఘటన. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఒక సర్పంచ్ పసికందు 2 నెలలు కూడా నిన్నని పసికందు అపంచుబంది లేని పసికందు గొంతు నిలిపి చంపడం చాలా బాధాకరమైన విషయం. మేము చూస్తా ఉన్నాము రాష్ట్రంలో మరి జంతువులను చంపితే స్పందించేటువంటి నాయకులు, మరి సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈ రోజు చిన్న పసికందు చనిపోతే మరి స్పందించడం లేదు. మరి ఈ రోజు సినీ వర్గంలో ఉన్నటువంటి హీరోలకు నేను ఒకటే చెప్తాను, మీరు హీరోలు కాదు, శుద్ధపప్పులైనటువంటి జీరోలు, మీ కనీసం లోక జ్ఞానం కూడా లేదని చెప్పేసి కూడా చెప్తాను. కేవలం అక్కడ ఉన్నది రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడనే కదా మీరు ఈ రోజు స్పందించడం లేదు. రోజు సినిమాల్లో భారీ డైలాగులు భారీలు కొడతారు కదా, మరి ఈ రోజు విలన్లను కొడతారు కదా, చిన్నపిల్లల పైన ఏమైనా జరిగితే సినిమాల్లో భారీ డైలాగులు స్పందిస్తారు కదా, మరి నిజ జీవితంలో ఎందుకు స్పందించలేదు? ఆయన స్పందించి ఆ రెడ్డి సామాజిక వర్గం అయినటువంటి ఆ నాయకుడిని ఉరిశిక్ష చేసే విధంగా మీరు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చేరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమారుడు గోవింద్ సాకేత్ శ్రావణి వివాహానికి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు. అనంతరం నోవోటల్ హోటల్లో జరిగిన దాట్ల సుబ్బారావు కుమార్తె అస్మిత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్తె జయరక్షిత వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎన్టీఆర్ జిల్లాలోనే చైన్ స్నాచింగ్ కేసులు ప్రభుత్వ ఉద్యోగి నిందితుడిగా బయటపడ్డాడు. తిరుపూరు మండలం చిక్కులగూడెంలో వృద్ధురాలు ఉప్పు అనసూర్య మెడలోని 40 గ్రాముల బంగారం నానా తాడును దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడు విజయవాడకు చెందిన అసిస్టెంట్ లైన్మెన్ నంద సుభాష్ గా గుర్తించారు. దొంగతనానికి ఉపయోగించిన బైక్ ను గానుగపాడు గ్రామంలో దొంగలించినట్లు తేలింది. బంగారం, బైక్ ను స్వాధీనం చేసుకుని నిందితుడిని లక్ష్మీపురం శివారులో అరెస్టు చేసినట్లు సిఐ గిరిబాబు తెలిపారు. 13వ తారీఖున సుమారు 9 గంటల సమయంలో తిరువూరు మండలం చిక్కులగూడు గ్రామానికి చెందిన ఉప్పు అనసూయ అనే సుమారు 60 సంవత్సరాల వయసులో ఉత్తమ మెడ నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి సుమారు 40 గ్రాముల బంగారు నాణాలను స్నాచింగ్ చేసి దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. సదరు విషయం మీద తిరువూరు పోలీస్ స్టేషన్లో పార్టీ 1/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. గౌరవ ఎన్టీఆర్ పోలీస్ కన్నివారం సబ్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి వై ప్రసాదరావు గారు పర్యవేక్షణలో మేము సుమారు 4 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. 4 టీములు కూడా టెక్నికల్ గా దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మీద నిన్నటి రోజున 24/2/2026 సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా తిరువూరు ఎస్ఐ1 సాతకర్ణి గారు అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను విజయవాడ సీతారాంపురంకి చెందిన నందా సుభాష్. ఇతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తాడు. ఇతను వద్ద నుంచి ఈ దొంగిలించబడిన సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతను 27/1/2026 గానుగపాడులో ఒక బైక్ థెఫ్ట్ చేశాడు. ఆ బైక్ ని ఉపయోగించి ఈ స్నాచింగ్ పాల్పడడం జరిగింది. 2 కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కేసుల్లో ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ గారి ముందు జ్యుడిషియల్ రిమాండ్ కోసం హాజరుపరచడం జరుగుతుంది.
విజయనగరం జిల్లా గజపతి నగరం మరుపల్లి గ్రామంలో సిరుల ఎల్లమ్మ తల్లి పండుగ సందర్భంగా గ్రామం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిపోయింది. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఎల్లమ్మ తల్లిని విశ్వసిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం జరిగే సిరిమాను ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. భక్తులకు త్రాగునీరు, విద్యుత్ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. నుంచే దర్శనాలు చేసుకుంటున్నారు. 18 సంవత్సరాలు అయింది. ఈ సంబరం చేసుకొని రాత్రి 10-11 గంటలకు వస్తాం. ఆ ఎనకి తాళి చేస్తాం. ఆ ఎనక అమ్మ తల్లిని దండం పెట్టుకుంటాం. మా తాళి ఉంటూనే ఉన్నాను. ఈ జాతరకి 40-30 సంవత్సరాల కాంతి నేను వస్తూనే ఉన్నాను. నా చిన్నతనం నుంచి కూడా ఈ ఎల్లమ్మ తల్లిని మొక్కుతూనే ఉన్నాను. బాగా అయ్యేటట్టు ప్రతి ఒక్క సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు టీడీపీ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తేన్నేటి కృష్ణప్రసాద్పై గొల్లపూడి సుబ్బారావు చేసిన అనుచిత అహంకార పూరిత వ్యాఖ్యలను బాపట్ల జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు దుడ్డువందనం మాదిగ తీవ్రంగా ఖండించారు. గతంలో తెలంగాణలో బీజేపీ రాజకీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన ఎంపీ ప్రస్తుతం జిల్లాకు కేంద్ర నిధులు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని, లోక్సభ ప్యానెల్ స్పీకర్గా అవకాశం పొందడం ఆయన రాజకీయ నైపుణ్యానికి నిదర్శనమని తెలిపారు. మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకువెళ్లి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్ల అధ్యక్షుడు తాళ్లూరు రాజేష్ మాదిగ, నియోజకవర్గ నాయకులు తగరపు రవికుమార్, మండల అధ్యక్షుడు మల్లవరపు గాంధీ, ఎంఆర్పీఎస్ నాయకులు దుడ్డు రాంబాబు పాల్గొన్నారు. జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము బాపట్ల జిల్లా ఎంఆర్పీఎస్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మన బాపట్ల జిల్లాలోని బాపట్ల పట్టణంలో మహాత్మా జాతిపిత గాంధీ గారి విగ్రహం దగ్గర మేము ఈరోజు ఈ సమావేశం పెడతానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే ఈ నెల 22వ తారీఖు బాపట్ల జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెనింగ్ రోజున, శంకుస్థాపన రోజున మరి సాక్షాత్తు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరి సమక్షంలో సభాధ్యక్షత వహిస్తున్న గొల్లపూడి సుబ్బారావు అనే అతను ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో మన బాపట్ల ఎంపీ ఉన్నత విద్యావంతులైనటువంటి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని ఉద్దేశించి, మీరు రాజకీయాలు అలవాట్లు లేదు, మీరు రాజకీయాలు ఇంకా నేర్చుకోవాలని అవమానకరంగా మాట్లాడటం జరిగింది. అది ఈ జిల్లాలో ఉన్న యావత్తు మా దళిత జాతికి, మా ఎంఆర్పీఎస్ అందరికి కూడా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మాకైతే తెలియదు, కానీ ఆయన గురించి అయితే పూర్తిగా తెలియలేదు గొల్లపూడి సుబ్బారావు అని ఆయనకి అని మేమైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం. జిల్లా రాష్ట్రంలో మరికొంతమంది పోలీసులు ఎదుట సరెండర్ అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కాఘర్ పూర్తవుతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎర్రజెండా ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అంతమైపోయిన కమ్యూనిజాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్లు మళ్లీ బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులను అర్బన్ నక్సలైట్లుగా మార్చి వారి భవిష్యత్తును పాడు చేయవద్దని ఆయన హితవు పలికారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ఒక అబ్రివేషన్ అది అర్థమైంది వాళ్ళకు. ఎంత సిగ్గుచేటు పని. సంతోషం ఏంటంటే వాళ్ళ ఇండియా అలయన్స్ వాళ్ళు కూడా ఏ విధంగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు దేశంలో, మనకు ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి యువత ఈరోజు అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా చూసి రాహుల్ గాంధీ చేసిన పని అందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం వచ్చింది. భూస్వాములను రక్షించడానికే చేశారు, కానీ ఎప్పుడు కూడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడినటువంటి దాఖలాలు లేవు. కాబట్టే వాళ్ళ దుకాణాలు మూసుకొని జీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి కూడా ఏ పిలుపైతే భారత ప్రభుత్వం ఇచ్చిందో
ఆ పిలుపు ఈరోజు మనకు సఫలీకరం అవుతుందని స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నేను కూడా కోరుతా ఉన్నాను, అటువైపు పోకండే. ఎర్ర జెండా అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. చైనా లాంటి దేశం కూడా ఈరోజు అక్కడ కోకో కోలాలు, పెప్సీ కోలాలు వాళ్ళ వీధుల్లో వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ. అది మనం కట్ చేస్తే నార్త్ ఈస్ట్ మొత్తం సపరేట్ అయిపోతుంది, అది వేరే దేశం అయిపోతుందంట. ఇది ఆలోచన వాళ్ళకి రాహుల్ గాంధీ సపోర్టు, వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సపోర్టు. గత 45 సంవత్సరాల నుంచి అనేక మంది అమాయకులను చంపినటువంటి ఒక నక్సలైట్స్ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలామంది ఈరోజు సరెండర్ అయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామ శివారులోని ఎన్ఎస్ఎన్ ఫార్మా కంపెనీలో కార్మికులకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ గౌడ్తో పాటు పోలీసు సిబ్బంది, ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. తాగిన తర్వాత మనమే కాదు, మనకే కాదు, ఎవరికి హానికలే తెలియదు మనకు. అందుకే తాగి నడపటోని మానవ బాంబులో చూస్తాం మేము. అర్థమైందా? మనకి తెలియదు, ఇక క్లియర్గా వాడు ఎవరిని కుదుతాడో తెలియదు, ఎవరిని చంపుతాడో తెలియదు, ఎవరిని ఇంజూరీ చేస్తో తెలియదు, వాడు వచ్చేది తెలియదు. అర్థమైందా? సో తాగి నడిపేటోని క్లియర్గా మానవ బాంబులకు చూస్తాం మనం. కాబట్టి తాగి నడిపే టైంలో యాక్సిడెంట్లు కానికి కారణం ఏంటిది అంటే, ఆల్కహాల్ తీసుకునే టైంలో మనం కాన్షియస్ ఉంటాం కావచ్చు, మనం అంత క్లియర్గా నడుస్తాం కావచ్చు స్టెబిలిటీగా, కానీ మైండ్ చాలా స్లోగా పనిచేస్తుంది. మైండ్ మనకు చాలా స్లో సిగ్నల్స్ ఇస్తుంది. రెగ్యులర్ టైంలో మనకు కనబడితే ఏదో బ్రేక్ వేయాలనే కాన్సెప్ట్ మనకు కనబడగానే కళ్ళు మైండ్కి చెప్పేస్తుంది, క్లియర్గా తొందరగా బ్రేక్ వేసుకుంటారు టైంకి. కానీ ఆల్కహాల్ తీసుకున్న టైంలో ఏంటి అంటే మైండ్ స్లోగా పనిచేసి మనకి ఇచ్చే సిగ్నల్ స్లోగా ఇస్తుంది, మెల్లగా ఇస్తుంది. ఆ సిగ్నల్ వచ్చి మనం బ్రేక్ వేసే లోపల యాక్సిడెంట్ అయిపోతుంది. ఇది మనకు కాన్సెప్ట్ అర్థం కాదు. మనం తాగిన స్టడీగా ఉన్న కనబడుతుంది అనుకుంటాం, కానీ మనకు వచ్చే సంకేతాలు స్లోగా వస్తాయి, ఆ లోపల యాక్సిడెంట్ అయిపోతుంది. బాపట్ల జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలోని మొదటిసారిగా ప్రవేశపెట్టిన సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభమవుతుందని బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమన్నారాయణ తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చి 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క జన సైనికునికి పార్టీ ప్రవేశపెట్టిన 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. 26 తారీఖు ఫిబ్రవరి 2026 నుండి జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ నుండి గత 5 సంవత్సరాల నుండి కార్యకర్తల సంక్షేమం కొరకు మొట్టమొదటిసారిగా ఇన్సూరెన్స్ కార్యక్రమం జనసేన పార్టీ తీసుకొచ్చింది. దానిలో భాగంగా 5వ విడత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గం నుండి 77 మందిని సాధకులుగా నిర్మించబడుతుంది. సాధకులు అనగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసేవారిని సాధకులు అంటారు. వారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా తిరిగి మీ సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారితో పాటు అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వము నమోదు కార్యక్రమంలో పాల్గొని ఉద్యమీ సభ్యత్వము తీసుకొని
బాపట్ల జిల్లాలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని పాలెం మండల విద్యాశాఖ అధికారి మనోరంజని సూచించారు. కర్లపాలెం మండలం యాజలి ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యే మార్గమని, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి సుగుణమణి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచంలో అదర్ కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా చదివే ముఖ్యం. మినిమం 10th క్లాస్ బేసిక్ అనేది ఉండాలి. ఆ బేసిక్ ఫౌండేషనే. ఇది ఉంటేనే మీరు ఎక్కడికైనా దాటగలుగుతారు. సో ఈ సర్టిఫికేట్లో మంచి మార్కులు వచ్చినాయా, చెడ్డ మార్కులు వచ్చినాయా, ఈ చెడు అనేది వద్దున్నా మన లైఫ్లో కొట్టు వేద్దాం. దాన్ని కొట్టువేసి ఎప్పుడు పాజిటివ్గా మాత్రమే ఆలోచిద్దాము. ఏ కాడికి పాజిటివ్గానే ఉండి మంచి మార్కులు మన స్థాయి మంచిగా ఉండాలి, మన స్థితి మంచిగా ఉండాలి, మనం ఉన్నతాధికారంలోకి వెళ్ళాలి. దానికి చదివే కాదు, చదివే ఒక ఆయుధం. ఓకేనా? ఇక్కడి నుంచి బాగా చదువుతారు కదా, ఇలా చూపించండి. నాకు మంచి మార్కులు సాధిస్తామా అని చెప్పాలి. చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree, kotta lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు.
which I am talking మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు వద్ద OR ఎగ్జిట్ నంబర్ 2 సర్వీస్ రోడ్డును 10 ఏళ్లుగా అసంపూర్తిగా వదిలేయడం అప్పటి ప్రభుత్వ అసమర్థతేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. పనులను పరిశీలించిన ఆయన అప్రోచ్ రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం, రైల్వే లైన్ సమస్యల వల్ల పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిచిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో నిధులు మంజూరు చేయించామని, డిసెంబర్ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. పిలిచి ఈ 2 బ్రిడ్జిల్ని, స్టీల్ బ్రిడ్జిల్ని పూర్తి చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం HMDA అధికారుల చుట్టూ పలు దఫాలుగా సమావేశాలు పెట్టి ఆగిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి 25 కోట్లతో ఈ సర్వీస్ రోడ్డు కార్యక్రమాన్ని ఇప్పుడు తిరిగి పని ప్రారంభించడం జరిగింది. ఒక దశాబ్ద కాలం ఎమ్మెల్యేలు ఇక్కడే ఉంటారు, మంత్రులు ఇక్కడే ఉంటారు. ఈ ఎగ్జిట్ 2కి చుట్టుపక్కల అనేక రకాలైనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి. సాఫ్ట్వేర్ మిత్రులు అయితే ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ట్రాఫిక్ లో రకరకాలైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని గేటెడ్ కమ్యూనిటీ సమావేశాలకు పోయినప్పుడు మా దృష్టికి తెచ్చినప్పుడు HMDA అధికారుల మీద, రైల్వే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి టెండర్ పనులు పూర్తి చేయించి జనవరి 1, 2026 నుంచి ఈ పనులని డిసెంబర్ 31, 2026 వరకు, అంటే కేవలం 12 నెలలలో 2 వైపులా రింగ్ రోడ్డుకి 2 వైపులా ఎగ్జిట్ 2కి ఎంట్రన్స్ పైకి ఎక్కడానికి, దిగడానికి కావాల్సినటువంటి మొత్తం సర్వీస్ రోడ్ల కార్యక్రమాన్ని ఇంక్లూడింగ్ రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయడానికి ఈ సంవత్సరం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం హౌసింగ్ బోర్డులోని కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్న స్మారక స్తూపం వద్ద సిపిఐ పార్టీ అనుబంధ సంఘాలు PYL, PDSU, POW, రైతు సంఘం TUCI ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, నాయకులు నివాళులు అర్పించి సభ నిర్వహించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో అసమానతలు, దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిజం అజేయమని, విప్లవ శక్తులు సమీక్ష చేసుకుని ప్రజా విముక్తి పంతాను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PYL జిల్లా కార్యదర్శి కట్టా తేజేశ్వర్ స్మారక స్తూపం వద్ద జెండా ఆవిష్కరించారు. కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి తన కష్టాలను, నష్టాలను, కుటుంబాన్ని అవన్నీ కూడా ఏం చూడకుండా ఈ సమాజ మార్పు కోసం తన ప్రాణాలు అర్పించిన ఒక నవయువకుడు కత్తెరమల్ల పోచన్న ఆశయాలు ముందుకు తీసుకుపోయే విధంగా ఈ రోజు పనిచేయాలని అందరికీ పిలుపునిస్తున్నాం. ఇప్పటికే మోడీ ప్రభుత్వం కానీ, అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. నిరుద్యోగ పరిస్థితి కానీ, రైతుల పరిస్థితి కానీ, మహిళల పరిస్థితి కానీ రోజు కత్వాల పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మేలుకోవాల్సిన అవసరం యువకులకు ఉంది. ఆ యువకులు ఈ అమరుడి ఆశయాలు సాధించడానికి ముందుకు నడుము కట్టాలని సందర్భంగా మేము CPIML మాస్ లైన్ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. ఇప్పుడు కామ్రేడ్ కత్తెరమల్ల పోచన్నకు నివాళులు అర్పిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి వృద్ధ మహిళలకు లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న కొయ్యపు గిరి రాజశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. CCTV ఫుటేజ్, CDR వంటి సాంకేతిక ఆధారాలతో పార్వతీపురం రూరల్ సర్కిల్ పోలీసులు, SB, IT కోర్ క్రైమ్ బృందాలు సంయుక్తంగా పట్టుకుని అతని వద్ద నుంచి సుమారు 29 లక్షల రూపాయల విలువైన 192 గ్రాముల బంగారం, ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న బృందాలను జిల్లా SP మాధవ్ రెడ్డి IPS అభినందించారు. ఈ కార్యక్రమంలో SPతో పాటుగా అదనపు SP వెంకటేశ్వరరావు, ASP మనీషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మనకి 2024 నుంచి కూడా అట్లీస్ట్ 1 మంత్కో 2 మంత్స్కి ఒకసారి ఈ విధంగా మనకి కేసులు రిపోర్ట్ కావడం, ఎటువంటి సరైన ఆధారాలు లేకుండా ఒక కేసు డిటెక్షన్కి ఛాలెంజింగ్గా ఉండేది. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటనేది. ఎందుకంటే ఎవరైతే చేస్తున్నారో వారు పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అవుట్స్కట్స్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా ఓల్డ్ లేడీస్ని టార్గెట్ చేస్తూ, వాళ్ళు ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఇతను ముద్దాయి బైక్లో హెల్మెట్ పెట్టుకొని బైక్లో ఫాలో అయ్యి ఈ చైన్ స్నాచింగ్ చేయడం జరుగుతుంది. అనుమానించిన వ్యక్తులు ఎవరు కూడా ఇది చేసినట్టు మాకు కనపడలేదు. పార్వతీపురం జిల్లాలోని ప్రభుత్వ భూములు, చెరువులను రక్షించడం తహసీల్దార్ల ప్రాథమిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారుల సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తహసీల్దార్లకు మండల మెజిస్ట్రేట్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, సబ్ కలెక్టర్లు వైశాలి, పవర్, స్నిప్పిల్ జగన్నాథ్, ప్రత్యేక ఉప కలెక్టర్ దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద రైతులతో ఆయన మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి ఆరా తీశారు. కాగా జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి మార్కాపురం పర్యటనకు సీఎం వచ్చారు. ఈ నేపథ్యంలో హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు తదితరులు ఘనస్వాగతం పలికారు. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మార్కాపురం జిల్లా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ. అంటే నువ్వు రైతువా? ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా ఎంత వాటర్ వదిలిపెట్టారు? సార్ ఇక్కడ బెంచింగ్ వర్క్ చేయాల్సి ఉంది సార్. మనం 300 మిగతా బెంచింగ్ వర్క్ అంతా. హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో బంగారం దొంగతనంపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు చెందిన అధికారులు 36 గంటల్లో కేసు పరిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన అల్లం తేజస్విని ఆర్థిక ఇబ్బందుల్లో పడి డాక్టర్ PLKM రావు ఇంట్లో పనిచేస్తూ 9 తులాల బంగారం ఆభరణాలు మరియు 10,000 రూపాయల నగదును దొంగలించినట్లు గుర్తించారు. పోలీసులు నిందితురాల్ని అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులతో రిమాండ్కు తరలించారు. అనంతరం కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఏసీపీ జగన్ రివార్డును అందించి అభినందించారు. వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమి లేదు, దాన్ని కూడా వెరిఫై చేయమని 2 months నుంచి చేస్తున్నాం. అంటే ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఈ ఏరియాలో 8 months నుంచి చేస్తున్నది. వీళ్ళ దగ్గర మాత్రం ఒక 3-4 months నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా కొత్త ఇండ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి, ఇంతకుముందు కూడా నేపాల్ గ్యాంగ్ ఇట్లానే సేమ్ పరిచయాలు పెంచుకొని నేపాల్ వాళ్ళు మేము పనిచేసుకుంటామని భార్యాభర్తలు వచ్చేసేసి వాళ్ళను ఇంట్లో ఉన్న ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్లకు మొత్తం మంది ఇచ్చేసి పూర్తిగా ఆభరణాలు దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఐసోలేట్ ఉన్న ఇళ్లలో తాళం వేసిన తర్వాత లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా దొంగతనాలు చేసుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే పనికి పెట్టుకునే క్రమంలో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పూర్వపరాలు మొత్తం తెలుసుకొని
వాళ్ళ సబ్జెక్టు డీటెయిల్స్ అన్ని తెలుసుకొని దయచేసి మీరందరూ అందులో పని పెట్టుకోవాలని చెప్పి కోరుచున్న ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్యలో డైరెక్ట్ వచ్చేసి దొంగతనాలు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మించి మోసం చేసే దొంగతనాలు ఎక్కువైనాయి. కాబట్టి అందరం కూడా జనగామ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పాఠశాలలో మిషన్ భూముల జీపీఏ హోల్డర్ కేఎం జాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రెస్టిన్ భూములపై కబ్జా ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు. 1903లో అమెరికా వ్యక్తులు రూథర్బర్ట్ వొండ్రో సుమారు 61 ఎకరాల భూమిని విద్య, వైద్య సేవల కోసం కొనుగోలు చేసి విద్యా సంస్థలు, వసతి గృహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కొంతమంది స్వార్థపరులు భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ క్రైస్తవ సమాజం ఏకమై మిషన్ ఆస్తులను రక్షిస్తుందన్నారు. మళ్ళీ పూర్వవైభవం ప్రశ్నకు తీసుకొద్దాం. సర్వజనామోదంగా సకల జనుల పిల్లలు ఇక్కడ విద్యాభ్యాసం చేయాలి. ఇంగ్లీష్ మీడియం పెడతాం. జూనియర్ కాలేజ్ నడుస్తుంది, దిగ్విజయంగా నడుస్తుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ 22nd day of June 2012 ఇవ్వడం జరిగింది. దానిని రివోకేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ అదే మెడ్రాస్లో రిజిస్ట్రార్ దగ్గర వాళ్ళు క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది 2 మీరు చూడండి. ఇదే మీకు చూడండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే 124 కేసు ఇక్కడ ఉన్నది కాబట్టి ఏదైనా ఆ పరిధిలోకి, ఆ కోర్టు పరిధిలోకి వస్తుంది. సంస్థలు 2 పిఏబిసికి వ్యతిరేకంగా పిఏబిసి నుంచి కొలువుడైన దాఖలాలు ఎక్కడ లేవు. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీ కాపాడుతుంది, కానీ దొంగలతో కలుస్తుందా? కలవది. ఈ దొంగ జీపీఎల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు దొంగ కేసులు వేసి వాళ్ళతో కొల్లిడై ఈ ప్రాపర్టీని అంతా ఈ విధంగా కొల్లగొట్టడానికి మాస్టర్ ప్లాన్ చేసి సుమారు వెల్వర్ వర్గం జగన్మోహన్ రెడ్డి దగ్గర 2 కోట్ల చిల్లర డబ్బులు తీసుకొని నో అబ్జెక్షన్, ప్రతి కోట్ల నో అబ్జెక్షన్ చెప్పారు. ఈ విధంగా కుట్రపూరితంగానే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాపర్టీని కొల్లగొట్టినని మేము 100%. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. उपहार होली